హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 7వ అధ్యాయం చదువుకుందాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. 7వ అధ్యాయం శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనువి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడినైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలుగువారు శివకేశవుల ఆలయమునలకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినసో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినతో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలై పోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో చెంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలేను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలేను. దీనినే నందా దీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెందరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలేను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలుపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము దక్కును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. నమఃశివాభ్యం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యం. 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.